మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాం. మీ ఛానల్ మానిటైజేషన్కి సంబంధించిన అన్ని అర్హతలు ఉండి కూడా రీయూజ్డ్ కంటెంట్ అనే రీజన్ చూపిస్తూ రిజెక్ట్ చేసిన 2025లో యూట్యూబ్ మానిటైజేషన్కి సంబంధించిన పాలసీస్ చాలా వరకు చేంజ్ చేసింది. వాటి గురించి తెలుసుకోవాలన్నా ఏ కంటెంట్ యూజ్ చేస్తే ఏమవుతుంది, వేరే వాళ్ళ వీడియోస్ మీ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే ఏమవుతుంది, లేదంటే లాంగ్ వీడియోస్కి వేరే వాళ్ళ వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్గా వాడితే ఏమైనా అవుతుందా, ఇలా యూట్యూబ్ మానిటైజేషన్కి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ డౌట్స్ మొత్తం ఈ వీడియో క్లియర్ చేస్తుంది. ఈ వీడియోలో ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్, చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్, గ్రేట్. యూట్యూబ్ ఛానల్ ఏముందండి, మొబైల్ ఉన్న ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాడు. మరి దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి కదా, వీడియోస్ అప్లోడ్స్లో ఒక కాన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కదా, సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఎప్పుడు టచ్లో ఉండాలి కదా. నీ వీడియోస్ ద్వారా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఎప్పుడైతే నువ్వు ఒక వాల్యూ యాడ్ చేస్తావో అప్పుడే వాళ్ళు నీతో ఉంటారు. ఒకసారి నువ్వు నచ్చితే వాళ్ళు ఇక్కడ పెట్టేసుకుంటారు. ముందుగా యూట్యూబ్ ఛానల్ సంబంధించిన మానిటైజేషన్ పాలసీస్ గురించి చూద్దాం. యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలన్నా, నీ వీడియోస్కి యాడ్స్ రావాలన్నా ఫస్ట్ నీ ఛానల్ మానిటైజ్ అవ్వాలి. నీ ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, షార్ట్స్కి అయితే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. వాటితో పాటు ఇంకొన్ని షరతులు ఉన్నాయి. ఇక్కడ ప్యూర్ ఏఐ కంటెంట్ వాడకూడదు, వేరే వాళ్ళ వీడియోస్ నీ ఛానల్లో అప్లోడ్ చేయకూడదు, కాపీరైటెడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడకూడదు. నువ్వు ఎప్పుడైతే ఈ క్రైటీరియాకి మీట్ అవుతావో మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికోసం నువ్వు ఫస్ట్ వైపీపీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ సెటప్ చేసేటప్పుడు నీ ఛానల్కి ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ ఉండకూడదు, అలా ఉంటే మానిటైజ్ అవ్వదు. అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రాపర్గా ఫాలో అయి ఉండాలి. ఈ రెండల్లో ఏది ఫాలో అవ్వకుండా నీ ఛానల్ మానిటైజ్ అవ్వదు. దీనికంటే ముందు నీ ఛానల్ 2 స్టెప్స్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక సెక్యూరిటీ ఫీచర్ అన్నట్టు. ఇకపై యూట్యూబ్ ఓన్ కంటెంట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబోతుంది. సో బీ కాన్షియస్. చాలా మందికి ఉండే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ మానిటైజేషన్కి సంబంధించిన అన్ని అర్హతలు ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ ఉండి, లేదంటే షార్ట్స్ విషయానికి వస్తే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ వచ్చింటాయి, కానీ మానిటైజేషన్కి వెళ్తే రిజెక్ట్ అవుతుంది. రీజన్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అని చూపిస్తుంది. ఎందుకలా? ఇప్పుడు నేను చెప్పబోయే తప్పులు ఏమైనా చేశారని చెక్ చేసుకోండి. వేరే వాళ్ళ కంటెంట్ మీరు రీఅప్లోడ్ చేయడం, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్, టైటిల్స్ పెట్టడం, వాయిస్ ఓవర్ లేకపోవడం, కాపీరైటెడ్ మ్యూజిక్ వీడియోస్ వాడడం, స్టిల్ ఇమేజెస్ వాడడం, దానికి బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ పెట్టి స్లైడ్ షో చేయడం, మీరేమైనా అటువంటి తప్పులు చేస్తుంటే ఫ్యూచర్లో వాటిని సరిదిద్దుకోండి. నా సలహా ఏంటంటే మీ ఓన్ వాయిస్తో కెమెరా ముందుకు వచ్చి చేయండి. వ్యూవర్స్కి మీ కంటెంట్ ద్వారా ఒక వాల్యూ పొందే వీడియోస్ చేయండి. ఇప్పుడు కొత్తగా రిజెక్షన్ రీజన్ టూల్ కూడా వచ్చింది. మీ ఛానల్ రిజెక్ట్ రీజన్ అందులో ఉంటుంది. యాడ్స్కి డబ్బులు ఎలా వస్తాయంటే, వన్స్ నీ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత యూట్యూబ్ నీ వీడియోస్పై యాడ్స్ పెడుతుంది. ఆ యాడ్స్ నుంచి వచ్చిన ఆదాయాన్ని 45% యూట్యూబ్ తీసుకుంటుంది, 55% క్రియేటర్స్కి ఇస్తుంది. ఇది లాంగ్ వీడియోస్కి అయితే. అదే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ వీడియోస్కి అయితే వచ్చిన ఆదాయాన్ని ఒక పూల్ ద్వారా క్రియేటర్స్కి పంచబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ షార్ట్ వీడియోస్కి ఇండివిజువల్గా డబ్బులు ఎప్పుడు ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది షార్ట్ వీడియో క్రియేటర్స్ ఉన్నారనుకోండి, ఆ 100 మంది షార్ట్ వీడియో క్రియేటర్స్ ద్వారా వచ్చిన డబ్బులు, అంటే ఆ వ్యూస్ ద్వారా వచ్చిన డబ్బులు అంటే ఆ యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం ఒక పూల్లో వేస్తుంది. పూల్ అంటే ఒక సంచిని గుర్తుపెట్టుకోండి. మొత్తం కలిపి ఆ సంచిలో 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, దాంట్లో నుంచి మీకు వచ్చిన వ్యూస్ మీ యాడ్స్ని బట్టి మీకు ఒక 100 రూపాయలు వచ్చింది అనుకోండి. ఆ 100 రూపాయల నుంచి యూట్యూబ్ 55% తీసుకుంటుంది, మిగిలిన 45% మీకు ఇస్తుంది. అంటే యూట్యూబ్ 55 రూపాయలు తీసుకుంటుంది, మిగిలిన 45 రూపాయల 45% మీకు ఇస్తుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చేసిన షార్ట్ వీడియోస్కి ఏదైనా కాపీరైటెడ్ మ్యూజిక్ వాడితే కొంత డబ్బు మళ్ళీ కాపీరైట్ ఓనర్స్కి వెళ్తుంది. మీకు డబ్బులు వచ్చేటప్పుడే ఫస్ట్ కాపీరైట్ ఓనర్స్కి వెళ్ళిన తర్వాతనే రిమైనింగ్ డబ్బులు మీకు వస్తుంది. ఆ రిమైనింగ్ డబ్బులు వచ్చి యూట్యూబ్ 55% తీసుకుంటుంది, మీకు 45% ఇస్తుంది. ఒక ప్రోడక్ట్ లింక్ మీ షార్ట్ వీడియోస్ పై పెట్టడం వల్ల కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక్కడ మీరు డబ్బులు కమిషన్ రూపంలోనే తీసుకోవచ్చు, లేదంటే ఇంత పర్సెంటేజ్ అని కూడా తీసుకోవచ్చు. ఇకపోతే మీరు ఛానల్ మెంబర్షిప్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలాగంటే ఒక ఛానల్ మీకు నచ్చి, అందులో నుంచి వచ్చే కంటెంట్ మీకు నచ్చి మీరు మంత్లీ మెంబర్షిప్ తీసుకుంటారు. ఆ ఛానల్ నుంచి వచ్చే కంటెంట్ మీకు ఎక్స్క్లూజివ్గా వస్తుంది. ఛానల్లో ఉండే అన్ని రకాల కంటెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు, లైక్ స్పెషల్ బ్యాడ్జెస్, ఇమోజెస్ అలాంటివి. దీంట్లో వచ్చిన రెవెన్యూ యూట్యూబ్ 45% తీసుకుంటుంది, మిగిలిన 55% మీకు ఇస్తుంది. దీంతో పాటు సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్ లైవ్ పెట్టారు, ఎవరైతే మీకు ఫ్యాన్స్ ఉంటారో లేదంటే వాళ్ళ మెసేజెస్ హైలైట్ చేయాలనుకుంటారో వాళ్ళ సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్స్ ఫీచర్ యూజ్ చేసి కొంత వాళ్ళకు నచ్చిన అమౌంట్ సెండ్ చేసి వాళ్ళ మెసేజ్ని హైలైట్ చేసుకుంటారు. ఇంకోటి సిమిలర్గా సూపర్ థ్యాంక్స్ ఫీచర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియో కొంతమందికి బాగా నచ్చింది, కొంతమంది మీ ఛానల్కి లేదంటే మీకు సపోర్ట్ చేయాలనుకుంటారు, అటువంటి వారు సూపర్ థ్యాంక్స్ ఫీచర్ ద్వారా డబ్బులు సెండ్ చేస్తారు. అగైన్ ఇందులోంచి యూట్యూబ్ 30% తీసుకుంటుంది, మిగిలిన 70% మీకు ఇస్తుంది. 2025 జూలైలో యూట్యూబ్ తీసుకొని వచ్చిన కొత్త మానిటైజేషన్ పాలసీస్ ఏంటి, దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి నష్టమవుతుందని ఒకసారి చూస్తే,
నెంబర్ 1 ఇన్అథెంటిక్ డేటా. ఇన్అథెంటిక్ కంటెంట్ అంటే నకిలీ కంటెంట్ని అప్లోడ్ చేయడం, అప్లోడ్ చేసిన వీడియోస్ని మళ్ళీ అప్లోడ్ చేయడం, కోర్ ఏఐ కంటెంట్ యూజ్ చేయడం వంటి వాటిపై సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది. అవసరమైతే ఇంకొక మెట్టు పైకి ఎక్కి మాన్యువల్గా కూడా చెక్ చేయబోతుంది. యూట్యూబ్ ప్రత్యేకంగా ఒరిజినల్ కంటెంట్ పై దృష్టి పెట్టబోతుంది. ఒరిజినల్ కంటెంట్ అంటే ఎవరైతే కెమెరా ముందుకు వచ్చి తన ఓన్ వాయిస్తో వీడియోలు చేస్తారో వారికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబోతోంది. అవసరమైతే ఇంకొక అడుగు ముందుకేసి వారికి గిఫ్ట్లు ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తుంది. జూలై 2025 కంటే ముందు రిపిటేటివ్ కంటెంట్ పాలసీ ఉండేది, కానీ ఇప్పుడు అది ఇన్అథెంటిక్ కంటెంట్ పాలసీగా మారిపోయింది. ఒక ఎన్హాన్స్డ్ టూల్తో ఇటువంటి కంటెంట్ మొత్తం గుర్తించి అటువంటి ఛానల్ని మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాకుండా చేస్తుంది. రియాక్షన్ వీడియోస్పై ఎటువంటి చేంజెస్ చేయలేదు, కానీ సింపుల్గా ఒక వీడియోకి రియాక్ట్ అయ్యి ఊరుకోకుండా మనకు కూడా ఏదన్నా కొత్తగా చేయాలి. యాడ్ సూటబిలిటీ రివ్యూ ఇంప్రూవ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీతో యూట్యూబ్లో ఒక వీడియో కానీ ఒక మూవీ కానీ చూస్తున్నారు, మధ్యలో మీరు ఏదైతే చూస్తున్నారో వీడియోకి రిలేటెడ్ కాకుండా వేరే కంటెంట్ హర్రర్ కానీ లేదంటే శృంగారానికి సంబంధించిన యాడ్స్ వస్తుంటాయి. అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు కానీ కొంతవరకు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి జరగకుండా కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ని ప్లే చేయబోతుంది. నిజానికి ఇది కొత్త పాలసీ ఏం కాదు, బట్ అప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ రివ్యూ చేసేకి కొన్ని ఆటోమేటెడ్ టూల్స్ ఏఐ వంటి యూజ్ చేస్తున్నారు. దానివల్ల కొన్ని తప్పులు తల్లి అన్రిలేటెడ్ యాడ్స్ డిస్ప్లే అయ్యేవి. కానీ ఇప్పుడు ఆటోమేటెడ్ టూల్స్తో పాటు యూట్యూబ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా పెంచింది. ఈ పాలసీ ప్రైవేట్ వీడియోస్ కూడా వర్తిస్తుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉండడం వల్ల రివ్యూకి కొంచెం టైం పట్టచ్చు. యూట్యూబ్ చెప్పిన ప్రకారం అప్ టు 24 hours పట్టచ్చు. 2 steps వెరిఫికేషన్ ప్రాసెస్. ఇదేంటంటే మీ ఛానల్ మానిటైజ్ అయ్యేకి అన్ని అర్హతలు సాధించినా కానీ మళ్ళీ యూట్యూబ్ మాన్యువల్గా చెక్ చేస్తుంది. ఇందులో ఎక్కడైనా క్లిక్ బైట్, రీయూజ్డ్ కంటెంట్, ఏఐ వీడియోస్ వాడారేమో అని. అన్ని ప్రాపర్గా ఉంటేనే మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది. మాస్ ప్రొడ్యూస్ వీడియోస్ని కూడా అలో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్ వీడియోస్ని ఎన్నంటే అప్లోడ్ చేస్తే కావద్దు. రోజుకి ఇన్నని ఒక లిమిట్ ఉంటుంది. మీరు ఒక లిమిట్లో కూడా ఎన్నంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల కొన్ని ప్రివిలేజెస్ రివోక్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు దాని కింద ఒక ఆప్షన్ ఉంటుంది, రిలేటెడ్ వీడియో అని చెప్పేసి. సో మీరు ఇలా మాస్ ప్రొడ్యూసింగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల అటువంటి ఫీచర్స్ రివోక్ అవుతాయి. ఇంకోటి బేస్ మానిటైజేషన్, ఫుల్ మానిటైజేషన్. ఈ బేస్ మానిటైజేషన్, ఫుల్ మానిటైజేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బేస్ మానిటైజేషన్ గురించి మాట్లాడుకుంటే బేస్ మానిటైజేషన్లో 500 నుంచి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. లాస్ట్ 12 monthsలో 3000 నుంచి 4000 వాచ్ అవర్స్ ఉండాలి. అంటే 3000 నుంచి 4000 లోపు. 3000 ఉన్నా పర్వాలేదు. ఇది ఎస్పెషల్గా చిన్న యూట్యూబర్స్ కోసం పెట్టారు. ఇది నిజంగా చిన్న యూట్యూబర్స్కి చాలా పెద్ద బెనిఫిట్. షార్ట్ వీడియోస్కి వస్తే లాస్ట్ 90 daysలో 3 million ఉండాలి. అదే పాత పద్ధతి ద్వారా అయితే లాస్ట్ 90 daysలో 10 million వ్యూస్ ఉండాలి. ఒకవేళ లాస్ట్ 90 daysలో 3 million వ్యూస్ రాకపోతే అట్లీస్ట్ 4000 వాచ్ అవర్స్ అయినా ఉండాలి. అండ్ బేస్ మానిటైజేషన్ పాలసీలో మీకు అన్ని ఫీచర్స్ యాక్సెస్ ఉండదు, కొన్ని ఫీచర్స్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. వాటి ద్వారానే మీకు డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఛానల్ మెంబర్షిప్కి యాక్సెస్ ఉంటుంది, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్, షాపింగ్ ఫీచర్. ఈ 3 ఫీచర్స్ మాత్రమే మీకు అవైలబుల్లో ఉంటాయి. ఫుల్ మానిటైజేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కామన్గా 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్. షార్ట్స్ అయితే లాస్ట్ 90 daysలో 10 million వ్యూస్ ఉండాలి. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, షార్ట్ మానిటైజేషన్ పాలసీలో ఎలిజిబుల్ అయ్యి మానిటైజ్ అయినప్పుడు ఫుల్ మానిటైజేషన్ పాలసీలోకి ఎలా వెళ్ళాలని. మీకు ఫుల్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు యూట్యూబ్ ఆటోమేటిక్గా ఫుల్ మానిటైజేషన్లోకి ప్రమోట్ చేస్తుంది. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఫుల్ మానిటైజేషన్ అండ్ బేస్ మానిటైజేషన్ పాలసీ గురించి యూట్యూబ్ ఎక్కడ అఫీషియల్గా మెన్షన్ చేయలేదు. బట్ ఇదేంటంటే ఇది ఒక కంటెంట్ క్రియేటర్ టెర్మినాలజీ. ఇకపోతే ఏఐ కంటెంట్ వాడేటోళ్ళకి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటో గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అంటే ఏఐ వీడియోస్ యూజ్ చేయొచ్చు, బట్ కంప్లీట్ ఏఐ వీడియోస్ అప్లోడ్ చేయకూడదు. ఎట్లాంటి చిన్న క్లిప్స్గా కట్ చేసి వాడుకోవచ్చు, బట్ వాయిస్ మాత్రం మీదే ఉండాలి. ఇక్కడ ఏఐ వాయిస్ ఇవ్వకూడదు. మొత్తం మీద 2025 కొత్త మానిటైజేషన్ పాలసీ ప్రకారం ఎవరైతే కెమెరా ముందుకు వచ్చి తన ఓన్ వాయిస్తో వీడియో చేస్తారో వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబోతుంది. ఇన్ఫాక్ట్ యూట్యూబ్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది అటువంటి కంటెంట్ని. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే నెంబర్ 1 ఓన్ కంటెంట్ యూజ్ చేయాలి. వీడియో అప్లోడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక వీడియో అప్లోడ్ చేసామంటే మళ్ళీ 2 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాతనో ఇంకొక వీడియో అప్లోడ్ చేయాలి. అంటే అట్లీస్ట్ మినిమం ఒక వీక్కి 2 లేదా 3 వీడియోస్ అప్లోడ్ చేసేటట్టు చూసుకోవాలి. నెంబర్ 3 వ్యూవర్స్కి యూజ్ అయ్యేటటువంటి కంటెంట్ చేయాలి. మన కంటెంట్ ద్వారా వాళ్ళకు వాల్యూ పొందాలి. నెంబర్ 4 ఎప్పటికప్పుడు యూట్యూబ్ కొత్త గైడ్లైన్స్ తెలుసుకుంటూ ఆ నిబంధనలు పాటించాలి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే నేను ఆపేద్దాం ఎవరికి లేదు. ఈ వీడియో చూసిన తర్వాత యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మానిటైజేషన్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదంటే యూట్యూబ్ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో రాయండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతాను. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.